హలో ఎవ్రీవన్. టీఎస్ ఎంసెట్ ఎంపీసీకి సంబంధించి ఫైనల్ కౌన్సిలింగ్ సీట్ అలాట్మెంట్స్ రిలీజ్ అయ్యాయి. సో అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు క్యాండిడేట్ లాగిన్ ఆప్షన్లో మీకు సీట్ వచ్చిందో అదే చెక్ చేసుకోవచ్చు. సీట్ వచ్చిన వాళ్ళు, అలాగే సీట్ రాని వాళ్ళు, అంటే సెకండ్ ఫేజ్లో కానీ ఫస్ట్ ఫేజ్లో కానీ సీట్ వచ్చిన వాళ్ళు నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలి, కాలేజ్లో సబ్మిట్ చేసే టైంలో ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలనేది డీటెయిల్ చెప్తాను. స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. యాక్చువల్గా మనకి నోటిఫికేషన్ ప్రకారం 13th రోజు లేదా 13 కంటే ముందు సీట్ అలాట్మెంట్స్ వస్తాయని చెప్పారు. అలాగే సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చేసి 16th వరకు వెబ్సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. 16 నుంచి 17 వరకు కాలేజ్లో రిపోర్ట్ చేయాలి. ఇక్కడ వెబ్సైట్లో ఇచ్చిన స్క్రోలింగ్ ప్రకారం 13 నుంచి 17th వరకు కాలేజ్లో రిపోర్ట్ చేయొచ్చు. అంటే మీరు 13 నుండి సెల్ఫ్ రిపోర్ట్ చేసి కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయొచ్చు. సో ఎవరికైతే ఫైనల్ ఫేజ్లో సీట్ వచ్చిందో లేదా సెకండ్ ఫేజ్ ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిందో వాళ్ళందరూ కాలేజీకి వెళ్ళి మీరు కంపల్సరీగా ఇన్ పర్సన్ కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ద క్యాండిడేట్ హ్యాస్ టు రిపోర్ట్ పర్సన్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్ బిట్వీన్ 13 to 17th August. సో ఎవరెవరు ఏం డాక్యుమెంట్స్ తీసుకొని పోవాలని చూపిస్తారు. సో ఇక్కడ వెబ్సైట్లో చూడండి, నోటిఫికేషన్లో 16, 17 ఇచ్చారు, కానీ వెబ్సైట్లో మాత్రం 13 నుంచి 17th వరకు రిపోర్ట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఇక్కడ రిపోర్ట్ చేసే టైంలో ఒరిజినల్ టీసీతో పాటు మిగతా సర్టిఫికెట్స్, ఇన్కమ్ కానీ, క్యాస్ట్ కానీ, 10th మెమో, ఇంటర్ మెమో, టీసీ మాత్రం ఒరిజినల్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలి. ఏమైనా ఫీ ఉంటే మీ కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు అడ్మిషన్ ఫీజు అని, బిల్డింగ్ మెయింటెనెన్స్ ఫీజు అని, ఇలా డిఫరెంట్ కాలేజ్ని బేస్ చేసుకొని డిఫరెంట్గా ఉంటుంది. అది 10,000 నుంచి 15,000 వరకు కాలేజ్ని బేస్ చేసుకొని ఉంటుంది. సో ఆ ఫీజు అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. అడ్మిషన్ ఫీజు అనేది మనకి 1 year ఫస్ట్ ఇయర్ జాయినింగ్ టైంలోనే ఉంటుంది. నెక్స్ట్ ఇయర్స్ అయితే మీకు అడ్మిషన్ ఫీజు ఉండదు. ఎవరైతే రిపోర్ట్ చేస్తారో నెక్స్ట్ మనకి ఇంటర్నల్ స్లైడింగ్ ఉంటుంది కదా, ఇంటర్నల్ స్లైడింగ్కి అలాగే స్పాట్ అడ్మిషన్స్కి ఎలిజిబుల్ అవుతారు. లేదు అని అంటే మిగతా వాటికి మీరు ఎలిజిబుల్ కాదు, మీ సీట్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది.